हेलो नमस्कार सर, हम लोग पंजाब मैरिज ब्यूरो से कॉल कर रहे हैं। నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఎవరు మీరు? सर विच लैंग्वेज? తెలుగు. 1 minute sir, I will transfer the call. Shh. Call. హలో నమస్కారం సార్, మేము పంజాబ్ మ్యాట్రిమోనీ నుండి కాల్ చేస్తున్నాము. పంజాబా? ఒక నిమిషం ఉండండి. మీకు నా నెంబర్ ఎలా దొరికిందండి? సార్, మీరు కోరుకున్న లక్షణాలు గల అమ్మాయి ఇక మీ రాష్ట్రంలో దొరకదని తెలిసాక మీ నంబర్ మా సెంట్రల్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశారు సార్. ఇదేంటి కొత్తగా? ఆయన పంజాబ్ అమ్మని పెళ్లి చేసుకుని నేనేం చేస్తానండి? సార్ నో ప్రాబ్లం సార్. నో ప్రాబ్లం. నీకు ఎలా తెలుసమ్మా? అది కాదు సార్, మీకు ఒకవేళ అమ్మాయి నచ్చితే 15 days క్రాష్ కోర్సులో భాష సాంప్రదాయాలు అన్నీ మేమే నేర్పిస్తాం సార్. ఆలోచన బాగానే ఉంది, కానీ అమ్మాయి నేర్చుకోవాలి కదా. సార్ నేర్పిస్తామనేది మీకు సార్, అమ్మాయికి కాదు. అంటే అమ్మాయిలు డిమాండ్లో ఉన్నారు కదా. నువ్వు ఓ పని చేయి, అబ్బాయిల డిమాండ్లు ఏ రాష్ట్రంలో ఉన్నారో కనుక్కో. మన దేశంలో కాదు పక్క దేశంలో, ఎక్కడ ఉంటే అక్కడ పోతా. సార్ ఆ డేటా కూడా మా దగ్గర ఉంది సార్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే అబ్బాయిలకి డిమాండ్ ఉంది సార్. వెళ్తారా? మొలతాడు తాయెత్తు కట్టుకున్నట్టు ప్రతి ఓడు బెల్ట్ బాంబులు కట్టుకుని తిరిగితే డిమాండ్లో ఉండకు సస్తారా? నేను పెళ్ళే చేసుకున్నామా, ఉంటా. अरे इतना क्यों हंस रही हो? ओ, बहुत फ्रस्ट्रेशन में है बंदा. మళ్ళీనా? నాకు ఇప్పుడే పెళ్లి కుదిరింది, మీరు రికార్డ్స్లో రాసి పెట్టుకోండి. నిజమా? పొద్దున్న కనబడినప్పుడు కూడా అదేమో అనలేదే. అయ్యో సత్యనారాయణ గారు, మీరా? సారీ అండి, ఇందాక వేరే వాళ్ళు కాల్ చేసి సతాయిస్తుంటే. ఓహో సరే చెప్పండి. మన వాళ్ళలో ఒకరికి రవాణా వ్యాపారం ఉంది. 10 లారీలు 5 చిన్న బళ్ళు ఉన్నాయి. ఏదో పని మీద బయట ఊరు వెళ్తున్నట్ట 4 రోజులకి మేనేజర్ కావాలన్నాడు. జీతం 5,000. ఓ, మన వాడిని అక్కడ పెడదామంటారా? ఎన్ని బళ్ళు వచ్చాయి, ఎన్ని బళ్ళు పోయాయి అంతా లెక్క చూసుకొని సాయంత్రం సంతకం పెట్టి రావడమే. ఓ అంతేనా? అంతే, ఒప్పించండి మరి. వెంకటరమణ గారిని చెప్పరా? రే ఒక శుభవార్తరా, ఏసీలో కూర్చుని సాయంత్రం సంతకం పెట్టి నెల చివరిలో 5,000 తీసుకునే మేనేజర్ ఉద్యోగం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో. చేస్తావా? అరే 5,000కి పని చేస్తే నా ఐక్యూని అవమానించినట్టురా. మరి వెంకటరమణ? సరే అవసరం నాది, ముందో వారం చేస్తా, తర్వాత చూద్దాం. నా కర్మరా. సరే ముందు పోయి చూడు. నా ఎవరు నా కింద ఉండేది? ఎవరెవరో వచ్చిపోతున్నారు. దేశంలో దరిద్రానికి హోల్సేలర్లే, ఆయన గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. అట్నా? అవును, ఇంతకీ నీ చదువు ఎక్కడి వరకు వచ్చింది? బాగానే పోతాందినా, కానీ పుస్తకాల కంటే మీరు పనిచేసే వాళ్ళు చెప్తే ఇంకా బాగుంది అనిపించిందినా. ఈ రోజు నుంచి మీ గురువు గారు నీ అజ్ఞానాన్ని తొలగించి నీకు మోక్షం ప్రసాదిస్తారు. అట్నేనా? బాగానే ఉన్నాం కదరా. ఇప్పుడు ఎందుకు నా మురకి చదువులు చెప్పించుకోవడమే కానీ చెప్పడం చేత కదా కదరా. ఒరేయ్, రేపు నుంచి నేను ఆఫీస్లో, నువ్వు ఇంట్లో ఆ అలవాటు చేసుకోమని చెప్తున్నాను. ఒరే నువ్వు సాఫ్ట్వేర్ గురించి మర్చిపోరా. అది ఎప్పుడో చేసాం, ఇప్పుడు అదే కదా బాధ. నేనేమంటున్నానంటే సాఫ్ట్వేర్ని పక్కన పెట్టి టెస్టింగ్ గురించి ఏదో ఒకటి మాట్లాడరా. సాఫ్ట్వేర్ ప్రపంచంలో 2 రోజులు పసుకొని రావాడు. పెద్దోళ్ళతో పెట్టుకుంటున్నావు, ఈ రోజు కాకపోతే రేపు. సత్యనారాయణ గారు, అంత క్షేమేనా? నాకేమి బ్రహ్మాండంగా ఉంటాను. పొద్దున్నే మార్కెట్లో మీ మీద ఎవరో దాడి చేశారని విన్నాము. దాడా పాడా ఎవడో తాగుబోతు కదా, ఓ దెబ్బేస్తే పారిపోయాడు. ఓ, ఇందాక రౌండ్స్లో ఒక అతను అనుమానాస్పదంగా కనిపిస్తే ఆపాము. చేతిలో కత్తి, రక్తం, కారణం లేకుండానే ఘర్షణకు దిగాడు. ఆ గందరగోళంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయ్యో పాపం. మీకు జరిగిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందేమో? అబ్బే, మనకేం సంబంధం లేదు. వివరాలు ఏమన్నా తెలిసాయా? మొబైల్లో అంతా ఎమ్మెల్యే తాలూకు మనుషుల నెంబర్లు, తన పైన చాలా కేసులు ఉన్నాయి. సర్లేండి, ఉంటాను. వెంకటరమణ, టెస్టింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ నేను తెలుగు మీడియం నా ఇంగ్లీష్ అంత రాదు. అది మంచిదే, మాతృభాషలు చదివితే బాగా చెప్తుందని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. అక్కడే మాట్లాడదాం. ఇప్పుడు టెస్టింగ్ అంటే
టాక్ అకారిస్తే టే, సాక గుడి ఇచ్చి కింద టావొత్త పెట్టి పూర్ణం పెడితే స్టిన్, సగంగా గ్ అంతే. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ కామవు. TSTINGకి బదులు TASTING పెట్టావనుకో కంగారు పడక. టేస్టింగ్ అంటే రుచి చూడడం, టెస్టింగ్ కూడా అలాంటిదే. ఎదుటివాడికి అందించే ముందు టేస్ట్ చూడడం లాంటిది. టెస్టింగ్ అంటే కొత్త కనిపెట్టింది ఏం కాదు. టెస్టింగ్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్, డే టు డే లైఫ్. ఏది కొన్ని ఉదాహరణ చెప్పు చూద్దాం. అది నువ్వే చెప్పునా. సరే, అమ్మ నాన్న కాఫీ కలిపించే ముందు లడుక్కున ఒక చుక్క గుడుక్కుమంటుందా? టెస్టింగ్. చక్కెర సరిపోయిందా లేదా అని. ఎవడైనా 500 నోట్ ఇస్తే అటు ఇటు చెప్పి చూస్తాం, టెస్టింగ్. మంచిదా దొంగ నోట అని. పెన్ను వాడే ముందు బరబర గీకుతాం, టెస్టింగ్. అంతెందుకు, నలుగురు మన వైపు అదోలా చూస్తే జిప్పేసుకుని చూసుకుంటాం, టెస్టింగ్. బా ఏం చెప్పినావన్నా, ఇట్ట ఒక్క పుస్తకం కూడా చెప్పలేనా ఉదాహరణలు? ఇట్టగానే చెప్పింటేనా. ఇప్పుడు రాత్రులు మనమైనా ఆలోచనలు అమెరికావరా. ఇంకా ఏంటంటే నుంచి రాత్రి పడుకునే వరకు మొత్తం మనం చేసి ప్రతి పని టెస్టింగ్ రా. వీడేంటి 9:30కే ఫ్రీజ్ ఫ్రేమ్ వేసిన సీరియల్ ఆగిపోయాడు. వీడిని ఇప్పుడు పడుకొనిస్తే ఉదయాన్నే 6 గంటలు లేసి కాచి కూర్చుంటాడు. వెంకటరమణ 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 లే లే వెంకటరమణ వెంకటరమణ. ఇప్పుడు వెంకటరమణ చూడు, 1 2 ఒక ఉదాహరణ చెప్తాను రాయ్. రాత్రంతా టెస్టింగ్ నేర్పించి ఉదయాన్నే ఉద్యోగం ఇప్పించినోడు కూడా ఎంత ప్రశాంతంగా పడుకోడరా. ఇదిగోరా ఇక్కడికే నువ్వు వెళ్ళాల్సింది. హలో హలో సార్, నేనండి మ్యారేజ్ బ్యూరో నుండి. ఇదిగో అమ్మాయి, ఇప్పుడు మాట్లాడడం కుదరదు, మళ్ళీ ఫోన్ చేయి. సార్ టకటక అని చెప్పేస్తాను సార్. మీరు మా బ్యూరోలో 3 ఏళ్ళుగా ఉన్నారు కదా, కాబట్టి మీకోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్. 3 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి పేపర్లు వేసుకునే విషయం అది. నా మూడు పాడు చేయకండి అమ్మా. అయినా ఏంటి ఆఫరు? చాలా ఓవర్ చేస్తున్నాడు. హలో ఎరా హలో వెళ్దామా? ఎవరు ఫోను? పద. అదే టెలిమార్కెటింగ్ వాళ్ళరా. ఏమంటున్నారు? మామూలురా. రండి సార్. హాయ్. రే సార్ వాళ్ళ టేబుల్ కరెక్ట్ కారం దోశ. మెస్సు కళకళలాడుతుంటే ఏమిటో అనుకున్నాను, మీరిద్దరూ కలిసి వచ్చారన్నమాట. రే మొన్నే తెలిసింది, నీలాగే సత్యనారాయణ గారికి కూడా ఏదో చేయాలని ఆత్రం అంట. నీ భాష ఆయనకు అర్థం అవుద్దేమో. అర్థం కాకపోతే అర్థం చేసుకుంటాం సార్. ఉండండి, టిఫిన్ తీసుకొస్తాను. రే, నా గురించి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పదని చెప్పానా? అయినా ఇంత వయసు వచ్చాక చేయలేదు, ఇప్పుడేం చేస్తాడంట? ఏదో పెద్ద దోసులు పోసి దేశాన్ని వదిలిస్తాడా? నేను చూసినప్పుడు కూడా మాకు అలా అనిపిస్తుంది. ఏం చేయకుండా ఆయన గురించి అందరూ మంచిగా అనుకుంటారా? నీకేం తెలుసు ఆయన ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు? సరేరా, నీకు అర్థమైతే చెప్పు. అప్పుడో 10 ఇప్పుడో 10 సాయం చేస్తే నీకు కూడా ఇలా భజనగాలు దొరుకుతారు. అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా? ఉండొచ్చు, కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా. ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచాన్ని మొత్తానికి దిమ్మ తిరగాలి. మన పేరు చెప్పుకుని కనీసం 4 ఊర్లు బతకాలరా. ఒరే, నీకు ఇది అర్థం కాదు కానీ నేను చేసి చూపిస్తా. మీరు తప్పుగా అనుకోకండి, మావాడికి మాటలో ఉన్నదమ్ము చేతల్లో ఉండదు. మా బలిగడు వీడు కరెక్ట్గా పేరు పెట్టాడు, వ్యూహాల వేమన అని. పర్వాలేదు, అయినా తప్పేమీ అనలేదే. ఆ మాత్రం అనుమానం ఉండడం మంచిదే. పులిస్తేనే మంచి దోశ వస్తుంది. కానీ ఎంత పులవాలనేది అనుభవం మీదే తెలుస్తుంది. అంటే ఓ 25 ఏళ్ళ అనుభవం ఉండాలంటారా? ఎంత అనుభవం ఉన్నా వేడి తగలందే పిండి పులవనే పులవదు. ఆ వేడి మనం పుట్టించాలంటారు. దోసెలు పోసి దేశాన్ని మార్చే ఆశలు ఉన్నోని, చదువు గిదువు రానోని, ధనము బలము లేనోని,
నే కోరే తీరాన్ని ఈదారే చేర్చునని నా ఎద నిండా ఉంది భరోసా ఆ ధైర్యంతో అడుగేశా ప్రేమతో పోసా కారం దోస మీ సంతోషమే నా శ్వాస గుర్రాల నోరు సప్పబడకుండా సుర్రంటు కారం దోశ ఉంది అండా పొద్దున్నే ఆలి వండలేను అందా ఇద్దరికి పార్సలుంది తిను ఇందా బాసుతో నా ఆఫీసులో నా బేజారెత్తిన బాబులకి బీపీ షుగర్ అని కొడుకు కోడలు ఏమీ పెట్టని పెద్దలకి ఎండు మిర్చి నూరి జీలకర్ర పొడి ఉల్లిపాయ చెరికారం సిద్ధం చేశానండి దోశ వేసానండి అన్ని మర్చిపోండి లొట్టలేసుకుంటూ పొట్టలోకి తోసేయండి కారం దోశ ప్రేమతో పోస మీ సంతోషమే నా శ్వాస నలుగురికై బతకాలని బహుశా నన్ను పంపావా పరమేశ ఆకలంటే చాలు ఇట్టే హాజరే ఆదరించేను దోశ అమ్మ మాదిరే ఏ చోట ఉన్న దోశ ఘాటు సోకితే మీరుటు మార్చి ఇటు వచ్చేస్తారే పిండి పులిసి దోశలాగా వెలసి కారం కలిసి పండినట్టుగా మాట కలిసి మనుషులు తెలిసి నవ్వుకుంటే పండగే కదా కారం దోశ పేరే సారం ఉంది వేరే పిండి గుండెలోను ప్రేమ నిండి ఉందంటాను దుఃఖం లేని నాడు దేశం స్వర్గం చూడు దీనికంత మూలం నే చేసే ఈ కారం దోశ ఎల్లరి సుఖమే నా ఎదఘోష దూరాన్ని దూరం చేసా ప్రేమతో పోసా కారం దోశ మీ సంతోషమే నా శ్వాస